గరం గరం వార్తల్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. కండక్టర్ తోని లొల్లికి దిగింది మహిళ, ఆగమాగం చేసింది బస్సులా. 2 చెట్లకు పెట్టిర్రు రామలక్ష్మణుడు అనే పేర్లు. పూజలు చేస్తుంటదట అక్కడికి వేయిన భక్తులు. ఇల్లు మీదనే ఊరి పడ్డది శాటిలైట్. ఇంకా నయం, ఎవ్వరికేం కాలేదు పట్టు. తెలంగాణలో ఫ్రీ బస్సులు పెట్టినాక మా అక్కలు చాలా మంది ప్రయాణం చేస్తుండేసరికి మాకే చాలా సార్లు సీట్లు దొరుకుతలేవు. పేరుకేమో ఫ్రీ బస్సులు నడుపుడేమో తక్కువ ఉన్నది. కొన్ని దిక్కుల్లా మస్తు కీసులాట్లు అవుతున్నాయి కదా. అయితే ఈడ మాత్రం ఇంకో రకమైన పంచదైందుల్లా ఒక అక్క లగేజ్ తోని బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో చాలా మంది ఉన్నారు. ఇక చూడుండ్రి కథ ఎట్లున్నదో. దేవుడా, ఇన్నారులా రేవంత్ రెడ్డికి చెప్పుకోవాలట. కండక్టర్లు సీఎం కు చెప్పుకునే ముచ్చటే వస్తే ఇంకిన్ని బస్సులు వెయ్యుండ్రి అని చెప్పేటోళ్ళు గాని జరాగు, డ్యూటీలు ఉన్న కండక్టర్ ను గట్ల అనొద్దు. సైసు ఓ అక్క, నిన్నే గట్ల గల్లా పట్టాలని చూస్తున్నావు. మీరు కూడా గట్లనే చూస్తారేందుల్లా. పంచదన్న ఆపుండ్రి, సంచన తీసి పైకన్న పెట్టరాదుండ్రుల్లా. ఓ రాములా, వాళ్ళ ఇంటోళ్ళు మీ ఇంటోళ్ళు నీకెందుకు అక్క? నువ్వు బస్సు ఎక్కినవు, అటో ఇటో సదురుగా పోరాదు. పాపం కండక్టర్ అన్నను గట్ల సతాయిస్తున్నావు. కొడుకా, ఫోటోలు తీసేటైనా మీదకి మళ్ళింది కదా. మరి నువ్వు గిట్ల అందరిని చూపితే ఎట్లక్క మరి? అయ్యో రాములా, మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయింది కదా. ఓ సీఎం సారు చూసిండ్రా, జరగా బస్సుల సంఖ్యను పెంచి గీ కీసులాట లేకుండా చూడుర్రి సార్లు. డ్రైవర్లు కండక్టర్లతో పాటు ప్రయాణికులకు కూడా సుక్కలు కనబడుతున్నాయట. నిర్మల్ జిల్లా బైంస దగ్గర ఒక బస్సులో జరిగిన పంచాయతీ ఇది. కానీ అక్క మాత్రం గింతగానం పంచాయతీ జరిగిన సంచి మాత్రం తీయలేదు పో. రామ లక్ష్మణులు అని పుట్టిన ఆమ్లాడ పిల్లలకు పేర్లు పెడతారు. అట్లనే లేగదుడులు గిట్లా ఆమ్లాడై ఉడితే ప్రేమతో నవ్విటికి కూడా రాముడు లక్ష్మణుడు అని పేరు పెడతారు. అయితే గిడో కాడ 2 చెట్లకు కూడా రామ లక్ష్మణ అనే పేర్లున్నాయుల్లా. అది కూడా ఇప్పుడు పెట్టినాయి కాదు, 100 ఏళ్ల నుంచి ఉన్నాయట. మరి ఆ చెట్ల గొప్పతనం ఏందో మనం కూడా చూద్దాం పాండ్రి. ఇంగో ఈడ పక్కనున్న ఈ 2 టేకు చెట్లే రాముడు లక్ష్మణుడు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ ఊరు శివార్లున్న అడవిలు ఉన్నాయి. వీటి స్పెషాలిటీ ఏంది అంటే చూడుండ్రి, ఎంత దొడ్డు ఎంత పొడుగున్నాయో. 2 మనుషులు చెట్టును పట్టుకుంటే అలా చేతులు కలుస్తనే లేవు, అంత దొడ్డుగున్నాయి. 120 ఏండ్ల చెట్లాట, అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ 2 చెట్లను కూడా దేవుళ్ళ లెక్కనే చూసుకుంటా మంచిగా పాడుతున్నారు ఊరోళ్ళు. రాముని చెట్టు 15 అడుగుల వెడల్పు 65 అడుగుల పొడుగుంటే లక్ష్మణ చెట్టు 12 అడుగుల వెడల్పు 55 అడుగుల ఎత్తున్నదట. ఇడిదికొచ్చిన ఎవ్వలైనా ఈ చెట్టుకు మొక్కుకొనే పోతారట. మరీ ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చినోళ్ళైతే ఖచ్చితంగా ఈ చెట్లను చూసి మొక్కుకుంటారట. అందుకే ఈ వీటికి ఇంకింత రక్షణ ఇయ్యాలని కోరుతున్నారు. అమ్మ బాబోయ్, రాను ఇక ఏనుగులతోని కష్టమే ఉందిల్లా. ఇప్పటికే రోడ్ల మీద దర్శనం ఇచ్చి ఆగం పట్టిస్తున్నాయి. ఇంకో దిక్కు పొలాల దగ్గర పరిశాన్ చేస్తున్నాయి, పంటలను పాడు చేస్తున్నాయి. జనాలు కనబడితే తొక్కి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి కదా. అయితే ఒక్కసారి గిట్ చూడుండ్రి, ఏకంగా యాడికి పోయిందో. బాప్రే వామ్మో వాయో, సూషన్ రానుల్లా ఏనుగు ఏడుకొచ్చిందో. ఏకంగా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చింది, ఇంట్లో అడుగు కూడా పెట్టింది కూడా. కానీ ఇంట్లోకి పోయేందుకు వీలు కాకుండా సరికి తొండంతో చూడుండ్రి ఇంట్లోన్న సామాన్ను ఎట్లా చిందరవందర చేసి స్టాండ్ను ఎట్లా గుంజుకున్నదో. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాల ముచ్చటగిది. మరి అడవికి దగ్గరలున్న ఇల్లో ఇది.
లేకుంటే అడవికి దూరంగా ఉన్న ఊర్లకే పోయిందో తెలియదు గాని సీదా ఇంట్లోకి పోయేందుకు ప్రయత్నం చేసి గింత పని చేసింది. కాకపోతే వంట వండే అన్న దీన్ని చూసుడు మంచి పని అయ్యి దూరం జరుగుడు మంచి పని అయింది. లేకుంటే వంట సంబరంలుండి ఏం పట్టించుకోకుంటే తొండంతోని బయటకి లాగి ఎంత పరిశాన్ చేసినో గాని ఎన్నంటే ఏంది అన్నకు నూకలున్నాయి. అందుకనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. కానీ మామూలు ఏనుగు కాదు పోన్రి. మరి ఆకలి వచ్చిందో కోపంతోని ఊర్లో తిరుగుతుందో గాని జనాలు మీరైతే పైలం ఓకేనా ఏమంటున్నావు? రాండ్రి మొగులు మించి ఎవరింటి మీదనో ఏదో మిషన్ కూలి పడ్డదట. మరి అది ఏం మిషను, అట్టెట్లా కూలింది, ఎక్కడ కూలింది, ఎవరికైనా ఏమన్నా అయిందో చూద్దాం పాండ్రి. రాండ్రోల్లా చూద్దాం అనుకునేటోళ్ళు సంక్రాంతి పండుగకు పతంగులు ఎగిరేస్తుంటే మొగులు మీద ఎగిరెగిరేదన్న చెట్టు మీదనో ఎవరన్నా ఇంటి మీదనో తెగిపడ్డట్టు ఇంగో ఈడో కాడ పెద్ద శాటిలైట్ మిషన్ కూడా ఒక ఇంటి మీద పడ్డది. ఇట్లా వడుతోనే మస్తు పెద్ద సప్పుడొచ్చిందట. అందులో బుగ్గ కూడా మిల్కున ఎలుగుతుందట. ఇక జూసుడుతోనే అక్కడ ఉన్నోళ్లకు మస్తు బుగులు పుట్టింది. ఇది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా జలసంగి ఊర్లో అయింది. ఈ శాటిలైట్ ను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ వాళ్ళు వాతావరణం గురించి ఇంకొన్ని ముచ్చట్లు తెలుసుకునే తందుకు ఎగిరేసిర్రట. కాకపోతే ఇట్లా పడిపోతుందని వాళ్ళు కూడా అనుకోలే. మరి ఇట్లా ఇల్లు మీద పడితే ఏమన్నా అయిందా అంటే ఆ టైంలో మనుషులు బయట లేరు కాబట్టి ఎవ్వరికి ఏం కాలేదు. అట్లనే ఎసొంటి ఆస్తి నష్టం కూడా జరగలేదట. కానీ సడన్ గా గిట్ల ఏదైనా పడితే గుబులు కాదా మనకైనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చెప్పేసోళ్ళు ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. గరం గరం వార్తల్ని సమర్పించిన వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా.